మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోనమ్మా, రోజు ఒక పోరాటం నీ జీవితంలో రావాలి. దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాను, ఎందుకు బ్రతకలేకపోతున్నాను? దేవుడి కోసం మోకరిద్దాం అనుకుంటున్నాను, ఎందుకు మోకరించలేకపోతున్నాను? వాక్యం చదువుదాం అనుకుంటున్నాను, ఎందుకు చదవలేకపోతున్నాను? దేవుని కోసం నిష్టగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, కానీ పదే పదే ఎందుకు జారిపోతున్నాను అన్న పోరాటం గనక నీ జీవితంలో జరుగుతుంది అని అంటే ఇంకా పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అమ్మా, అర్థమవుతుందా? ఇంకా కూడా నీ పేరు ఆ జీవ గ్రంథంలోంచి కొట్టివేయలేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఏం లేదండి, మేము ఎన్ని పాపాలు చేసినా సరే చర్చిలోకి వస్తున్నాము, ఇంటికి పోయి వ్యభిచారం చేస్తున్నాము, మేము చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నామో అన్నటువంటి భ్రమలో గనక మీరు బ్రతికితే రెండు విషయాలు: అసలు మీ పేరు జీవగ్రంథంలో లేదేమో, నరకపు అంచులలో ఉన్నారేమో. ఈ పోరాటాలు లోపల గనక ఆ వేదన మీలో లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయంగా మీరు చచ్చిపోయినట్టేనండి. కాబట్టి మనందరం కూడా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఎలా హెచ్చరిస్తాడో చాలా మంది భక్తుల జీవితాల్లో ఉంది. ఈరోజు ఒక భక్తుడి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులు మన ఆత్మీయ ఎదుగుదల కోసం దేవుడు ఎందుకు రాయించారు ఈ సంగతులు అనేది కొన్ని సంగతులు మనం జీవగ్రంథం నుంచి నేర్చుకుందాం. మీ అందరికి ఇష్టమైనటువంటి పేరు దావీదు గారు. అమ్మా, ఎవరు? దావీదు గారు. దావీదు గారి జీవితంలో 4 తప్పులు చేశారండి. ఎన్ని తప్పులు? 4 తప్పులు. మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి ఒకసారి. మొదటిది బాగా అందరికి గుర్తొచ్చేది ఏంటంటే బత్షెబతో వ్యభిచారం. అందరికీ కూడా గుర్తొచ్చేటటువంటి. అమ్మా, ఇది కాకుండా ఇంకొక 3 తప్పులు చేశారు. బత్షెబ గారితోనే పాపం చేసేసారు. దానికంటే ముందు ఒక్కొక్కటి కూడా నేను చెప్పుకుంటూ వస్తాను. దావీదు గారి వయసు సుమారు 26-27 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 26-27 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసు దావీదు ప్రారంభం గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు లైఫ్ ఎలా ఉంది అంటే వాల్యూలెస్. ఎవరో విలువిచ్చేటటువంటి స్థితి లేదు అతనికి. ఎవరు కూడా విలువ అతనికి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు విలువిచ్చేవాళ్ళు కాదు అని అంటున్నానంటే, ఏకంగా సమూయేలు అనే ప్రవక్త దేవుడు చెబితే, సమూయేలు నువ్వెళ్ళు, ఎక్కడికి? బెత్లెహేంకి వెళ్ళు, యెష్షై ఇంటికి వెళ్ళు, యెష్షై కుమారులలో నేను చెబుతాను అన్నాడు. అన్నప్పుడు సమూయేలుకు కూడా తెలియదు ఎవరనేది. సమూయేలుకు కూడా ఏమి తెలియదు. బెత్లెహేంకి వచ్చినప్పుడు గజగజలు ఆడిపోయారు. ఈ యెష్షై దగ్గరకు వచ్చి ఆయనకి చెప్పాడు, అయ్యా మీరు సమాధానంగా వస్తున్నారంట. ఆ సమాధానంగానే వస్తున్నాను. నీ పిల్లలందరినీ కూడా, నీ కొడుకులందరినీ కూడా శుభ్రపరిచి శుద్ధి చేసి లైన్లో పెట్టవయ్యా. నేను చాలా ఒక ప్రాముఖ్యకరమైనటువంటి పనిలోకి వచ్చేసినాను. ఒక రాజుని అభిషేకం చేసి సెలెక్ట్ చేసేటటువంటి టైం. అమ్మ, ఇక్కడ నాలి. అమ్మా, ఏంటిది? నేను రాజుని సెలెక్ట్ చేసి ఎంపిక అభిషేకం చేసేటటువంటి ఆ అవకాశం నీ కుటుంబంలో వచ్చింది. ఎవరి కుటుంబంలో? నీ కుటుంబంలో వచ్చేసింది. కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కొడుకులందరినీ పెట్టు అనంగలోనే యెష్షై గారు ఏం చేశాడు? ఎంతమందిని తీసుకొచ్చారు లైన్లోకి? మొత్తం 8 మంది అమ్మ. ఎంతమంది? మొత్తం 10 మంది. 2 ఆడబిడ్డలు, తర్వాత 8 మంది మగబిడ్డలు. ఆడపిల్లల్ని ఎలాగూ కూడా దేవుడు రాజుగా కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి అని అంటే అబిగయలు, రెండోది సెరూయ. పేర్లు చెప్పండమ్మా. అబిగయలు, సెరూయ. వీళ్ళు కాకుండా 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో 3 సోల్జర్స్. ఆ 8 మందిలో ఎంతమంది? 3 సోల్జర్స్, 3 సైనికులు. 3 సైనికులు. లాస్ట్ వ్యక్తి దావీదు. ఈ యెష్షై ఏం చేశాడంటే, ఈ రాజుగా అభిషేకం పొందాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎట్లా ఉండాలా? బాడీ జిమ్ బాడీ అయి ఉండాలి, ఎక్సర్సైజ్ బాడీ అయి ఉండాలి, పర్ఫెక్ట్గా యుద్ధం చేసే వీరుడై ఉండాలి. కాబట్టి మహా అంటే నా పెద్ద కొడుకో లేదా రెండో కొడుకో మూడో కొడుకో వాళ్ళు తప్పితే వీళ్ళలో ఎవడో ఒకటి సెలెక్ట్ అవుతుంది. కానీ వాడిదే ఉంది బచ్చాగాడు. ఎవరు? బచ్చాగాడు వాడిదే ఉందని అని చెప్పేసి కనీసం కబురు చెప్పలేదండి. ఎవరికి చెప్పలే కబురు? అంటే తండ్రి దృష్టిలో కూడా విలువలేనటువంటి స్థితిలో ఎవరున్నారు? మిస్టర్ డేవిడ్ ఉన్నాడు. ఒక్కొక్కరు లైన్లో పెట్టాడు దేవుడు. దేవుడిని అడుగుతున్నాడు. మొదటి పిలిచాడు, నాయన ఇతనేనా అని అంటే వాడిని పక్కకు నెట్టేసాయి. నువ్వు పై రూపాన్ని చూస్తావు, నేను పై రూపాన్ని చూడండి, వాడు కాదు. పక్క నుండి పెట్టాడు. మూడోవాడు 4, 5, 6, 7 7గురు ఎవరో సెలెక్ట్ కాలే. సమూయేలుకు డౌట్ వచ్చేసి, ఏమయ్యా యెష్షయ్య వీళ్ళేనా నీ కొడుకులు అంటే, లేదా ఇంకొకడు ఉన్నాడు, వాడు అసలు పెద్ద పనికి మాలినోడు అనుకున్నావు, వాడు రాజుగా సెలెక్ట్ కావటం ఏందని అనుకున్నావు, వీళ్ళు ఎవడు సెలెక్ట్ కాలేదేమో, అతనేనేమో అని అంటే అందరూ కూడా ఎవరి కోసం వెయిట్ చేయాలి? అతని కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మనోడు? మరి
గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలు కాసేవాడిని అక్కడికి కబురు పంపించి, ఒరే దావీదు మీ నాన్న పిలుస్తున్నాడు రారా అని అంటే, ఎందుకు అని అంటే, అక్కడికి ఒక ప్రవక్త వచ్చేసాడు, ఎందుకో రమ్మంటున్నారు అర్జెంటుగా రారా అని అంటే, వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు. అంటే కుటుంబంలో ఏమైనా విలువ ఉందా? కుటుంబంలో తండ్రి పట్ల విలువ లేదు. ఇక దావీదుకి అక్కడ అడవిలో జరిగినటువంటి సంఘటనలు 2 సంఘటనలు జరిగింది. ఒకటి ఎలుగుబంటి దాడి, రెండోది సింహపు దాడి జరిగింది. ఒకసారి ఎలుగుబంటి దాడి చేసింది, రెండోసారి ఈ రెండింటిని కూడా కొట్టి చంపింది ఎవరు? దావీదు. ఎంత వయసు ఉంటుంది? 12-13 సంవత్సరం. నిక్కర సరిగ్గా వేసుకోవడానికి కూడా ఇది ఓపిక ఉండదు. ఏమంటారు? అలాంటి వయసులో ఒక ఎలుగుబంటిని సింహాన్ని చంపినంటే ఎవడన్నా నమ్ముతుడా? అసలు కనీసం ఎవరికి చెప్పుకోలే పాపం. అలాంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అభిషేకం చేసిన సంగతి ఎవరికి తెలుసమ్మా? ఇప్పుడు వాళ్ళ నాన్నకు తెలుసు, వాళ్ళ అన్నలకు తెలుసు, వీళ్ళందరికీ ఏం తెలుసు ఇప్పుడు? దావీదు సౌలు తర్వాత రాబోయే రాజు దావీదు అన్న సంగతి తెలుసు. ఎందుకంటే ఏకంగా ఒక ప్రవక్త సమూయేలు అంటే గడగడలాడిపోయారు అప్పట్లో. అలాంటి ప్రవక్తే అభిషేకం చేశాడు అని అంటే ఇతను ఎంత గొప్పవాడో అయి ఉండాలి, అతనికి ఎంత విలువ ఇవ్వాలండి. అలాంటి దావీదుని ఈ సందర్భాలన్నీ చెప్పి అవసరమైన చోట మేము మీకు వచనాలు చదివిస్తాం. ఇలా ఒకరోజు తండ్రి పిలిచి, నాయనా మీ అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో పరిస్థితి ఎలా ఉందో ఏమో ఒకసారి మీ అన్న వాళ్ళను చూసిరాపో అని చెబితే, అక్కడ పోయి చూసేసరికేనే వాళ్ళందరూ కూడా ఇతన్ని చిత్కరిస్తూ ఉన్నారు. ఏరా నువ్వు ఎందుకు వచ్చేసావు? యుద్ధం చూడటానికి వచ్చేసావు, మాకు అంత మాత్రం తెలియదు అనుకున్నావా అని అతని గురించి అలా చెబుతూ ఉన్నారండి. అంటే తన జీవితంలో అడుగడుగునా కూడా భయంకరమైనటువంటి విలువలేనటువంటి స్థితి, అవమానాలు ఇవన్నీ కూడా బ్రతుకుతున్నటువంటి తన జీవితంలోని ఒకేసారి గొలియాతును కొట్టేశాడు. ఊర్లో పేరు మారుమోగిపోయింది. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు పేరు ఇప్పుడు ఎలా అయిపోయింది? ఒక పాట పాడే పరిస్థితి వచ్చేసిందండి. ఆ పాట మీ అందరికీ తెలుసు కదమ్మా. ఏం పాట? దావీదు 10,000 మందిని కూల్చెను, సౌలు 1000 మందిని కూల్చెను అన్న 10,000 మందిని కూల్చెను, నేను 1000 మందిని కూల్చాను అంటే నాకు ఎలా ఉంటుంది? నాకంటే ఆయన ఏంది గొప్ప అలానే ఉంటుంది కదా. ఇప్పుడు కామన్గా ఈర్ష్య అనేది ఎవరికి పుట్టింది? సౌలుకు పుట్టింది. సౌలుకు పుట్టింది. సౌలు వేటాడటం మొదలుపెట్టాడు. ఎవరిని? దావీదును చంపాలి అని అనుకున్నారు. దావీదును చంపాలి అనుకున్నటువంటి ఆ స్థితిలోని దావీదు ఒకానొక ప్రాంతానికి పారిపోయాడు. ఆ ప్రాంతమే ఫిలిష్తీయుల ప్రాంతం. ఏంటిదమ్మది? ఫిలిష్తీయుల ప్రాంతానికి పారిపోయాడు. ఫిలిష్తీయుల ప్రాంతానికి పారిపోవటమే కాకుండా ఏకంగా సౌలునే చంపాలి అన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని చంపడానికి, దేవుని బిడ్డలను చంపడానికి కూడా వెనకాడనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎవరో? దావీదు గారు. ఇది మొదటి తప్పు ఇది మొదటి తప్పు. రెండో తప్పు, రాజు అయిపోయాడు. ఇది మొదటి తప్పు. అర్థమైంది కదా మీకు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇజ్రాయేలీడై ఉండి, యూదుడై ఉండి, ముఖ్యంగా యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనంగా ఉండి, అన్యుడైనటువంటి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఒకప్పుడు వాళ్ళను ఓడించినటువంటి ఇతను వాళ్ళల్లోకి పారిపోయి వాళ్ళతోనే చేతులు కలిపి వీళ్ళ మీదకి పోరాటం చేయటం మొదటి తప్పు. రెండోది, తర్వాత రాజు అయిపోయాడు. సౌలు చచ్చిపోయాడు, తర్వాత రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత అతని వయసు సుమారు 33 సంవత్సరాలు. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలమ్మా? 27 సంవత్సరాలు చెప్పిన. 27 అప్పటికే 16 కీర్తనలు రాశాడు దావీదు. ఎన్ని కీర్తనలు రాశాడు? 16 కీర్తనలు రాశాడు. ఇప్పుడు 33 సంవత్సరాల వయసు వచ్చింది. 33 సంవత్సరాల వయసు అప్పుడు దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. అరే నేను రాజకోటల్లో ఉంటున్నాను, దేవుని మందసమేమో ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఉంది, కాబట్టి అక్కడున్నటువంటి ఆ మందసాన్ని యెరూషలేములోకి తెచ్చుకుంటే పోద్దిగా అని అనుకున్నాడు. మనం కూడా ఏం చేస్తుంటాము? ఎక్కడికైనా జర్నీ చేసామనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కారులో పోతున్నారు అనుకోండి, కారులో పోయేటప్పుడు చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది కారులో ఏం చేస్తారు? ఈ బైబిల్ని తీసి కారులో ముందు పెడతారా? కారుకు ఒక సిలవ వేసేస్తారు. చాలా మంది కూడా ఇలా చేస్తుంటారు. లేకపోతే నిద్రపోయేటప్పుడు బైబిల్ ఎక్కడ పెడతారు మీరు? చాలా మంది తలకాడ పెడతారు. తలకాడ పెడితే తలలోకి వచ్చేసిద్దే అటు రాదు, చదివితే వచ్చేసింది. తలకాడ పెడితే రాదు. అది ఒక ఆలోచన, అది ఒక ధైర్యం. అలా ఆలోచిస్తారు. ఈ దావీదు కూడా ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడండి. ఆ మందసం ఊరు బయట కంటే కూడా అది కరెక్ట్గా నా దగ్గర ఉన్నటువంటి నగరంలోనికి వస్తే, యెరూషలేములో కనుక ఉంటే ప్రతి ఒక్కడు కూడా ఎవరిని చూడటానికి వస్తారు? దేవుని మందసాన్ని చూడటానికి వస్తారు. దేవుణ్ణి
దేవుని సేవించడానికి వస్తారు. సేవించడానికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఎవరు గుర్తొస్తారు? ఇదే ప్లేస్లో నేను కూడా ఉన్నా కాబట్టి నన్ను కూడా చూసిపోతారు పనిలో పని. స్వార్థం కనపడలేదు దావీదులో? స్వార్థం కనపడుతుంది. అంటే తనకు పేరు రావాలి, తన పేరు ప్రతిష్టలో ఎక్కువగా పోవాలి. దేవుడి సన్నిధి నాకు కావాలి, దేవునికి వచ్చేటటువంటి దేవుని సేవించడానికి వచ్చిన ప్రతి జనం కూడా దేవునితో పాటు నన్ను కూడా చూడాలి అని అనుకున్నాడు. ఓకే, ఆలోచన మంచిదే. కానీ ఆలోచన మంచిదైనప్పుడు తెచ్చేది ఎవరిని? ఇక్కడ ఉన్నాం మనం, కాలు మీద ఇట్లా కాలు ఒకటి పైకి వేసుకొని ఇట్లా కలుపుకుంటూ తింటున్నాం అనుకో. ఇక్కడ మనం ఎక్కడున్నాం? ఏ ప్లేస్లో ఉన్నాం? పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్నప్పుడు కొద్దిగా పద్ధతి పాడు ఉండాలి కదా. మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందసాన్ని తీసుకురావాలి అని అంటే దానికి కొన్ని నియమ నిష్టలు అనేవి ఉన్నాయి. ఎవరు పడితే దాన్ని అంటుకోకూడదు, ఎవడు పడితే వాడు అంటుకోకూడదు దాన్ని. ఆ మందసాన్ని ఎవడు పడితే వాడు అంటుకోకూడదు. దాన్ని కదిలించాలి అని అంటే ఒకే ఒక్కరు కదిలించాలి, వాళ్ళు లేవీలు మాత్రమే. ఆ లేవీలు కూడా భుజం మీద పెట్టుకొని నడుస్తూ రావాలి. కానీ మనోడు ఏం చేశాడు అంటే తెలివి పెట్టి, నేను రాజు అయిపోయినాను, పండగ బ్రహ్మాండంగా చేయాలి కాబట్టి కొత్త ఎడ్ల బండి రెడీ చేయండి అబ్బాయి, కొత్త ఎడ్ల బండి రెడీ చేసేసి ఆ పెట్టిన తీసుకుపోయి ఎక్కడ పెట్టండి? కొత్త ఎడ్ల బండి మీద పెట్టండి అని అన్నారు. కొత్త ఎడ్ల బండి మీద పెట్టండి అని అన్నారు. మొదటిసారి ఫిలిస్తీన్ల చేతుల్లోకి పోయినప్పుడు, ఫిలిస్తీన్లకు చేతులతో కలిపినప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే, దావీదు తప్పుడు మార్గంలో పోతున్నాడు, ఇతను మరలా తిరిగి నా వైపుకు రావాలి అని అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తులు, అతనికి ఉన్నటువంటి పిల్లలు, అతని భార్యలు మొత్తాన్ని తీసుకుపోయి శత్రువులకు ఇచ్చేశాడు. ఆ జరిగిన తర్వాత కానీ దేవుడు వైపుకు తిరిగి చూడలేదు దావీదు మొదటి సందర్భంలో. అర్థమవుతుంది కదమ్మా? మొదటి సందర్భంలో ఏం చేశాడు? ఫిలిస్తీన్లతో చేతులు కలిపేసరికేనే ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు మొత్తం పోయినాయి, భార్య పిల్లలు మొత్తం పోయారు. అంతా పోయేసరికి దేవుడా అన్నీ పోయినాయి అని చెప్పేసి అప్పుడు తిరిగాడు. అప్పుడు తిరిగాడు. ఇప్పుడు రెండోసారి వచ్చేసరికి ఏమైపోయింది? అప్పుడు ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం ఏదైతే పోగొట్టుకున్నాడో మొత్తం తిరిగి సంపాదించుకున్నాడు. ఇప్పుడు రెండోసారి వచ్చేసరికేనే రెండో తప్పు చేశాడు, దేవుని పరిశుద్ధతను కించపరుస్తున్నాడు. అక్కడికి పరిశుద్ధమైనటువంటి మందసాన్ని తీసుకొని వస్తూ ఆ పరిశుద్ధమైనటువంటి మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దేవుని పరిశుద్ధతను మర్చిపోయాడు. లేవీల చేత మోయించాల్సినటువంటి పరిశుద్ధమైనటువంటి మందసాన్ని ఎవరితో మోపిస్తున్నాడు? ఇప్పుడు ఏకంగా కొత్త బండి మీద పెట్టాడండి తన పేరు కోసం. రాజుగారు చూసారా? రాజుగారు వచ్చేసరికి నడిచి మోపేయటం కాదు, ఏకంగా కొత్త బండి పెట్టాడు అని రాజు గొప్పల కోసం పోయి దేవుణ్ణి తక్కువగా అంచనా వేసేశాడు. కాలు ఎప్పుడైతే ఎద్దు కాలు అనేది అలా మెలకబడిపోయి ఆ బండి పడిపోయే పరిస్థితి వచ్చేసిందో వెంటనే ఉజ్జా అనేటటువంటి అతను ఏం చేశాడు? దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. ఆ క్షణంలోనే అతను ఏమైపోయాడు? భస్మం అయిపోయాడు. మొత్తం కూడా చచ్చిపోయాడు. ప్రియమైన వారు, ఒక వ్యక్తి చనిపోతే గాని మనోడికి బుద్ధి రాలి. అమ్మో, అనవసరంగా దేవుణ్ణి నేను తక్కువగా అంచనా వేశాను, దేవునికి దూరమై దేవుడికి వ్యతిరేకంగా నేను లోకంలోని ఈ ఆలోచనలో పడిపోయాను అన్న సంగతి ఎప్పుడు అర్థమైపోయింది? అతను దేవుడు ఒక వ్యక్తిని చంపితే గాని మనోడికి బుద్ధి రాలేదు. ఇక మూడోది వచ్చేసరికి, మనం జనరల్గా మనం ఏదైనా సరే దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు ఒక పనిని చెయ్యాలనుకుంటే చెయ్యాలి. వెంటనే సాయంత్రం ప్రార్థన చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చెయ్యలేదు అనంటే ఏదైతే మీరు దేవుని కోసం నిర్ణయించుకొని చెయ్యాలనుకున్నారో ఆ పనిని పక్కన పెడితే చెయ్యకూడని పని చేస్తారు. దావీదు వసంతకాలం వచ్చేసింది, యుద్ధం జరిగేటటువంటి సమయం. తన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులందరూ మోపుగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే సమయం లోపల కామన్గా అయితే ఇతను కూడా యుద్ధానికి వెళ్ళాలి. ఏమంటే వాళ్ళు ఎక్కడో పోయి యుద్ధం చేస్తున్నారంటే రాజు ఏం చేయాలి? వాళ్ళకి నాయకత్వం వహించేసేసి యుద్ధ వ్యూహాలన్నీ కూడా అన్నీ చేసి, అరే మీరు ఇక్కడ ఉండండి, మనం ఎలా యుద్ధం చేద్దామని చెప్పాలి. కానీ యుద్ధానికి పోకుండా గదిలోని బాగా తినేసేసి మంచిగా పడుకున్నాడు. చూసారా? చెయ్యాల్సిన పని ఆగిపోయేసరికేనే ఆ రోజు చూడకూడనటువంటి ఒక స్థితిని చూశాడు. ఎవరిని? మేడం గారిని చూశాడు. అలా చూడటం అనేది ప్లాన్ చేసి చూడలేదు. మన అందరం కూడా గుర్తుంచుకోండి, పాపం అనేది చేస్తున్నారు అంటే ఉద్రేకంలో చేస్తారు, ఆవేశంలో చేస్తారు. ఈరోజు జరిగే మర్డర్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? చాలా వరకు కూడా ఉద్రేకంలో, ఆవేశంలో జరుగుతుంది. ఇతను కూడా ఆవేశంలోని అప్పటికప్పుడే టెంప్ట్ అయిపోయాడు, ఆమెను చూశాడు, టెంప్ట్ అయిపోయాడు, ఆమెతోనే వ్యభిచరించాడు. ఆ వ్యభిచరించిన తర్వాత దాన్ని మాయం చేయటం కోసం ఇప్పుడు ప్లాన్లు వేస్తున్నాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు.
వ్యభిచారంలోనికి దిగిపోయాడు. వ్యభిచారం వల్ల ఆమెకు గర్భవతి అయితే ఆ గర్భం తన ఖాతాలో కాకుండా ఎవరి ఖాతాలోనే, ఆమె భర్త ఖాతాలో వేయాలనుకున్నాడు. అతన్ని అర్జెంటుగా పిలిపించాడు, బాగా మత్తుగా తాగించాడు. నీకు సెలవులు ఇచ్చేసిన ఇంటికి పో అనేసరికేనే, ఏంది రాజా ఈ టైంలో నేను పోవటం ఏంది, మన వాళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటుంటే నేను ఇప్పుడు పోవటం ఏంటి అని వీడు ఎలా కూడా పోయేలా లేడు అని ఒక లెటర్ రాసి, తన అక్కలు ఉన్నారు కదా ఇద్దరు, ఎవరెవరు, అబిగైలు, సెరూయా గారికి 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులలో ఒక కొడుకు పేరు యోవాబు. అతనే సైన్యాధ్యక్షుడు, దావీదు గారి సైన్యాధ్యక్షుడు. అతనికి ఒక లెటర్ రాసి, ఎరా యోవాబు, ఇగో వీడు యూరియా గాడు వస్తున్నాడో వీడిని ఫ్రంట్ లైన్లో పెట్టండి, మీరు అందరూ బ్యాక్ రండి, చంపేసేయండి రా అన్నాను. చంపేసేయండి అని అనుకున్న అతనితో పాటు మరికొంతమంది సైనికుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చేసిందండి. అంటే తప్పు మీద తప్పు చేస్తున్నాడు, చూసారా, తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఆ తరువాత ఏం తెలియనట్టుగా ఆమెకు భర్త లేడు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఆమె గర్భవతి అయింది. ఆ కుమారుని కనే సమయానికి కుమారుని కన్న తరువాత దేవుడు రంగంలో దిగాడు. ఒక తప్పుని కప్పిపుచ్చటం కోసం దావీదు ఒక హత్య చేస్తే, ఆ తప్పు చేసినా కూడా ఇతనికి బుద్ధి రావటం లేదు. ఆ తప్పు చేసినా కూడా నేను దేవుడికి దూరం అయిపోయాను, నేను దేవుడికి విరోధంగా వెళ్ళిపోతున్నాను, నేను దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పడిపోయాను అన్న సోయిలోకి రావటం లేదు. కాబట్టి దేవుడు ఆ కుమారుణ్ణి చంపేసేసాడు. మొదటిసారి ఆస్తి నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు. రెండవ పాపంలోనే ఒక వ్యక్తిని దేవుడు చంపితే దావీదుకి బుద్ధి వచ్చింది, అప్పుడు తిరిగి దేవుళ్ళలోనికి వచ్చేసాడు. మూడోసారి తాను చేసినటువంటి తప్పు మూలంగా ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం దావీదు ఒక మర్డర్ చేశాడు. ఆ మర్డర్ చేసిన తర్వాత కూడా దావీదు దేవుని తట్టు తిరగకపోతే దేవుడు వచ్చి దావీదు కుమారుని చంపితే కానీ దావీదు మరలా తిరిగి లోకంలో నుండి దేవుళ్ళలోనికి రాలేని పరిస్థితి ప్రియమైన వాళ్ళు. ఇది మూడోది. నాలుగవది, దావీదుకి మీ అందరికీ కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను, వర్ణాను కళ్ళము అన్నటువంటి అంశంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదు. దావీదుకి ఒకరోజు జనాభా లెక్కలు అనుకున్నాడు. జనాభా లెక్కలు చేయించేశాడు. జనాభా లెక్కలు చేయించేసిన తర్వాత తనకున్నటువంటి సైన్యం మొత్తాన్ని కూడా చూసుకున్నాడు. అయ్యో నేను ఎంత గొప్పవాడిని, నాకు ఇంత సైన్యం ఉందా, నా దగ్గర ఈటీసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారా, కత్తి దూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారా, డాలు పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారని లోపల గర్వపడ్డాడు. ఇది దేవుడికి నచ్చలేదు. దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చేశాడు. 3 ఆప్షన్స్లోని ఆ రోజు 70,000 మంది మరణించారండి. ఎంతమంది? ఒక్క రోజుకి దావీదు లోకంలో కలిసిపోతే ఒక్క రోజుకి ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయిన తర్వాత మనోడికి అర్థమైంది, నేను దేవుళ్ళలో నుంచి లోకంలో పడిపోయాను అన్న సంగతి అర్థమైపోయింది. అప్పుడు దేవుణ్ణి మరలా కూడా ఆయన బ్రతిమిలాడి, నాయనా నేను కదా పాపం చేసింది, నేను కదా తప్పు చేసింది, నేను కదా లోకంలో కలిసిపోయింది, ఈ అమాయకులను ఎందుకు చంపుతావు నాయన, నన్ను క్షమించు, నన్ను శిక్షించు కావాలంటే అని చెప్పేసి అలా తిరిగి రావటం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ చూడండి, దావీదు పడిపోతున్న ప్రతిసారి కూడా దేవుడు కొట్టి మరలా తిరిగి ఆయన మార్గంలోనికి తిప్పుకునేటటువంటి పరిస్థితి అనేది ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో అలా జరుగుతుందో లేదో మనం ఒక్కసారి చాలా మంది కూడా అంటుంటారు, బ్రదర్ నేను ప్రారంభంలో చాలా భక్తిగా ఉండేదాన్ని, నేను చాలా భక్తిగా ఉండేవాడిని బ్రదర్, ఎక్కువ సమయం బైబిల్ చదివేవాడిని, ఎక్కువ సమయం నేను మోకరించేవాడిని, ఎక్కువ సమయం దేవుడి సేవలో ఉండేవాడిని, కానీ ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈరోజు నేను వాక్యం చదవలేకపోతున్నాను, ఈరోజు నేను దేవుడి కోసం బ్రతకాలనుకున్నా కూడా బ్రతకలేకపోతున్నాను అని అనుకుంటే ఇది ఖచ్చితంగా కూడా నీకోసమే ప్రియమైన దేవుని పిల్లల. ఇది ఖచ్చితంగా కూడా ఎవరి కోసం? నీకోసం. ఒక్కసారి దావీదు స్థితిగతులలోని దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడండి. ఒక సందర్భాన్ని, మొదటి సందర్భాన్ని ఇప్పుడు లోతుగా ధ్యానం చేద్దాం. 4 సందర్భాలు చెప్పాను కదా, 4 సందర్భాలలోనే ఈ మొదటి సందర్భం ఇది. ఈ మొదటి సందర్భంలో దావీదు ఆత్మీయంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అలాంటి స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎలా పడిపోయాడు. ఒకవేళ గనక ఆత్మీయంగా ఒకప్పుడు బాగా స్థిరంగా దృఢంగా ఉన్నటువంటి నువ్వు లోకంలో ఇప్పుడు గనక పదే పడిపోతున్నావు అని అంటే దేవుడిచ్చే హెచ్చరికలో ఒక్కసారి నువ్వు గమనించుకొని దేవుని తట్టు తిరగకపోతే నిత్యాగ్నిగుండంలోకి జారిపోతావు. దావీదు జీవితంలో ఏం జరిగిందో దేవుడు అక్షరాల మన కోసం రాయించారు ప్రియమైన వారు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, ఇదిగో సౌలు తర్వాత దావీదును అభిషేకం చేసిన తర్వాత దురాత్మ సౌలు దగ్గరికి
పరిశుద్ధాత్మ దావీదు దగ్గరికి రావడం జరిగింది. ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరంతోనే ఇదిగో గొలియాత్ అనేటటువంటి వాడిని కొట్టడం అనేది జరిగింది. ఆ కొట్టిన తర్వాత సౌలు ఈ దావీదు మీద ఏమైంది, కత్తిగట్టాడు. దావీదుని ఎలాగైనా సరే చంపాలనుకుంటున్నాడు. సితార వాయిస్తూ ఉంటే ఒకసారి ఈట విసిరేసేసాడు. ఆల్రెడీ తప్పించుకున్నాడు. చివరికి ప్రత్యక్షంగానే చంపడానికి అనేక సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత సౌలు జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉందండి ఒకే ఒక లక్ష్యం ఉంది. ఒకే ఒక లక్ష్యం ఏంటంటే దావీదును చంపటమే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉంది. అలాంటి స్థితులలోని దేవుడు రాయించినటువంటి కొన్ని మెలకువలు చూద్దాం ప్రియమైన వారల. 24వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన. మొదటి వచనం, అమ్మ ఇతని గురించి నేను చెబుతూ ఉన్నప్పుడు మీ ఆత్మీయ స్థితి బాప్తిస్మము తీసుకున్న రోజున మీరు ఎలా ఉన్నారు, బాప్తిస్మము తీసుకున్న రోజున దేవుడి కోసం మీరు ఎలా బ్రతకాలి అని మీ మనస్సు నిండా దేవుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక్కసారి పరీక్షించుకోండి ప్రియమైన వారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది అని అంటే 24వ అధ్యాయము మొదటి వచనం, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. దావీదు సిటీలోంచి పరారైపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఏన్గేది అనేటటువంటి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మంచి మాట చెబుతున్నారు. అప్పుడు సౌలు ఇజ్రాయేలీల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరిను అని అన్నాడు. అమ్మా ఎక్కడున్నారు దావీదు? దావీదు ఆల్రెడీ అరణ్యంలో తిరుగుతున్నాడు, జనం మధ్య తిరగటల్లా. దావీదుతో పాటు ఈ సౌలు బారిన పడ్డోళ్ళు, దావీదుకి సపోర్ట్ చేశారు అనుకున్నోళ్ళు సుమారు 600 మంది ఇంకా ఉన్నారండి ఇతనితో పాటు. ఎంతమంది? ఇంకొక 600 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు? ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? సౌలు దావీదును చంపుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చంపుతున్నంటే నేను కూడా నిన్ను, అంతే కదా, నువ్వు నన్ను కొడతానంటే నేను కూడా ఏం చేయాలా? కొట్టాలి. ఇప్పుడు సౌలు చంపుతున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైపోయింది? దావీదుకి అర్థమైపోయింది. ఎంతమందిని తీసుకున్నాడంట? 3,000 మంది శ్రేష్ఠులైనటువంటి సైనికులను పట్టుకొచ్చాడు. అరే పర్ఫెక్ట్ గా నరికేవాడు రండిరా, పర్ఫెక్ట్ గా బాణం కొట్టేవాడు రండిరా. దావీదు కనపడితే గుండె ఎలా అయిపోవాలి? తలకాయ పుచ్చకాయల్లా పేలిపోవాలి, అలా కొట్టాలి. అలాంటి మంచి ట్రైనింగ్ అయిపోయినటువంటి సైనికులు అందరు రండి. 3,000 మందిని తీసుకొని ఈ రాజ్య పరిపాలన ఎడిపోయిందో, తన ప్రజలు ఎడిపోయారో, తన సుఖమేందో ఇదంతా మర్చిపోయాడు. వన్ అండ్ ఓన్లీ వన్ టార్గెట్, ఎవరో? దావీదు. ఈ ప్లేస్లోకి వచ్చారండి. ఆ ప్లేస్ ఏంది అని అంటే ఏన్గేది. ఏంటిదమ్మది? ఏన్గేది. అదంతా కూడా గుహలు ఉండేటటువంటి ప్రాంతం. అది ఈ గుహలు ఉండేటటువంటి ప్రాంతం, అరణ్య ప్రాంతం. ఇక్కడ సుమారుగా 600 మంది ఉన్నారు. పెద్ద పెద్ద గుహలు ఉంటాయి. అలా ఈ సౌలు, తన పరివారము, తన సైన్యం అంతా కూడా దావీదు కోసం వెతుకుతున్నారు. అదే అరణ్యంలోని కొన్ని గుహలు ఉంటే ఆ గుహలలోని ఒక గుహలోని దావీదు మరియు అతని అనుచరులందరూ కూడా దాక్కున్నారు. అరణ్యంలోకి వచ్చేసిన తర్వాత సౌలు గారు టాయిలెట్కి వెళ్ళాలి అని అనుకున్నారు. సైన్యానికి చెప్పారు, అరే మీరు ఇక్కడ ఉండండిరా, నేను ఆ గుహలోనికి పోయి నేను టాయిలెట్ పూర్తి చేసుకొని నేను వచ్చేస్తాను, ఒక సెంబి ఇవ్వండి అని అనుకున్నారు. లోపలికి వెళ్ళిపోయాడండి. ఎవరు వెళ్ళిపోయారమ్మా? సౌలు గారు వెళ్ళిపోయారు. సౌలు ఎవరు? సౌలు ఎవరైతే మాకెందుకంటే ఆమెనంటే ఇంటికి పోతామంటారా? సౌలు ఎవరు? మహారాజు. సౌలు ఎవరు? ఇజ్రాయేలీలకే మొదటి మహారాజు. మహారాజుకి ఒక పెద్ద వస్త్రం ఉంటుందండి. పెద్ద వస్త్రం ఉంటుంది. ఇలా మన వాళ్ళు ఈ ఓనిలా వేసుకుంటారు చూసారా, అలానే మహారాజు గారికి కూడా వెనక్కి వేసేటటువంటి ఒక పెద్ద వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం అలా పెట్టుకున్నారు. ఒక గుహలోనికి వెళ్ళారు. ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత గుహ లోపల ఆల్రెడీ అదే గుహ లోపల ఎవరెవరు ఉన్నారు? దావీదు గారు ఉన్నారు. దావీదు గారితో పాటు అక్కడ జనం అందరూ కూడా అక్కడే దాక్కుని పెద్ద గుహ అన్నమాట. ఇప్పుడు కామన్గా నన్ను చంపేవాడు నా ఎదురుగా ఉన్నాడు అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? దొరికాడని చెప్పి ఏది దొరికితే దాన్ని పెట్టి కొట్టం. ఇప్పుడు దావీదు గారికి ఒక మంచి అవకాశం వచ్చేసింది.
అవకాశం వచ్చేసినప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి, ఏమంటే 4వ వచనం, 4 దావీదు జనులు అంటున్నారు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా. ఏమంటే వండర్ఫుల్ ఛాన్స్ వచ్చేసింది. అడు తిరిగి కూర్చున్నాడు మనోడు. వెనక్కపోయి గనక ఒక్కసారి కత్తితో గనక ఒక్క వేటు వేస్తే ఏమైపోద్ది? మెడకాయ మీద తలకాయ ఎగిరిపోద్ది. ఇక అప్పుడు అందరూ ఎవరికి చేయగొట్టాలి? ఇప్పుడు 3000 మంది ఎవరైతే వచ్చేసారో, సౌలు చచ్చిపోయిందంటే కామన్గా ఎవరికి చేయగొట్టాలి? ఇప్పుడు దావీదుకే చేయగొట్టాలి. పక్కనున్నటువంటి అనుచరులు అందరూ కూడా అంటున్నారు, దావీదు గారు ఎంత ఛాన్స్ ఇచ్చాడో చూడండి, దేవుడే ఇచ్చేసాడండి. శత్రువు రావటం ఏంది, మీ కంటికి గనపటం ఏంది, ఏకంగా వచ్చేసరికైనా ఈ గుహలోకి రావటం ఏంది, ఆద మనిషి అక్కడ కూర్చొని అడు తిరిగి కూర్చున్నాడు చూడండి, వెనక్కపోయి వేసేసేయండి, శత్రువుని మీకు దేవుడు ఇచ్చేసాడు, మీకు ఈరోజు విజయం తథ్యమైపోయింది, వేసేసేయండి పోండి అని అన్నారండి. అప్పుడు దావీదు ఏమనాలా? దేవుడిలో ఉన్నవాడికి మాత్రమే ఈ మాటలు వస్తాయండి. అమ్మా అర్థమవుతుందా? దేవుళ్ళో ఉన్నవాడికి మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు వస్తూ ఉంటుంటాయి. ఏమంటున్నారు అప్పుడు? దావీదు లేచి వచ్చి అతని పై వస్త్రం, వచనం చెప్పమ్మా, 5వ వచనం, చెంగును కోశనం. ఏమంటే ఏం చేశాడు అక్కడ? కామన్ గా ఏం కోయాలి అసలు? ఇది ఏం కోయాలా? మేకను కోసినట్టు పేక కోసేయాల. కానీ ఇప్పుడు ఏం చేశాడు మనోడు? చెంగు వస్త్రం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాజుగారికి ఏం వస్త్రం ఉంటుంది? చాలా పెద్ద వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రపు అంచు కోసాడంటండి. అంచు కోసినందుకే దావీదు లోపల ఏమైపోయింది అని అంటే, దావీదుకి గుండె పగిలినంత పని అయిపోయింది. వామ్మో, ఏకంగా ఈయనెవరు? దేవుడు అభిషేకిస్తే రాజు అయినటువంటి మొట్టమొదటి రాజు, దేవుడు అభిషేకం చేసి సెలెక్ట్ చేసిన రాజు పై వస్త్రాన్ని నేను కోసానా అని లోపల బాధపడిపోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, సౌలు పై వస్త్రములను తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి. మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు పక్కన వాళ్ళ జుట్టు పడతాం. ఎప్పుడు బాధ అనిపించింది మీకు? ఎప్పుడు బాధ అనిపించింది అని అంటే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు అనుకో, ఆమె జుట్టు పట్టినా నువ్వు బాధపడతావు. అమ్మా అవునా కదా? వాళ్ళు జుట్టు పట్టినా కూడా అప్పుడు నువ్వు బాధపడతావు. ఎప్పుడు బాధపడవు? నీకు దేవుడు లేడనుకో, ఆమె పట్టిద్ది అని అనే లోపలనే నువ్వు జుట్టు పట్టేస్తావు. అర్థమవుతుందా? ఇక్కడ దావీదు దేవుళ్ళో ఎంత బలంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారు. వస్త్రం కోసినందుకు ఎంతగా నొచ్చుకున్నాడో, ఎంత నొచ్చుకొని అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను అని ఉందండి. అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నాడో దావీదు స్థితి ఎలా ఉంది? ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? సంపుదామని వచ్చినోడిని కూడా క్షమించి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆత్మీయంగా ఎలా ఉన్నట్టు? ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నాడో, ఆత్మీయంగా ఎంత స్థిరంగా ఉన్నాడో, దేవుణ్ణి ఎంతగా హత్తుకొని ఉన్నాడో, దేవుడు అంటే ఎంత భయపడుతున్నాడో, దేవుడి కోసం శత్రువుని క్షమించేసేసి ఆయన గనక లేడు అని అనుకుంటే దావీదు ప్రాణాలు అప్పటికప్పుడే గాలిలో కలిసిపోయాడు. అంత గొప్పగా ఉన్నాడండి. ఆ వస్త్రాన్ని కోసేశాడు, దూరంగా వెళ్ళి మహారాజా అని గట్టిగా పిలిచాడు. ఏమని పిలిచాడు? మహారాజా అని పిలవగానే అతనికి అర్థమైపోయింది ఇక్కడ ఎవరు ఉన్నారా అని. అర్థమైపోయిన వెంటనే అతను ఎంత మంచి మాటలు చెబుతున్నాడు చూడండి. 8వ వచనం, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వెయ్యగా సౌలు వెనక చూసెను. దావీదు ఏం చేశాడంటమ్మా? ఎవరికి? సౌలు ఎవరు? దావీదును చంపుదాం అనుకున్నాడు. ఎవరు? దావీదును చంపుదాం అనుకున్నోడికి మనోడు ఏం చేశాడు? ఇప్పుడు సాష్టాంగ పట్టం అంటే ఏకంగా బోర్లగా కింద పడుకోవటమే. బోర్లో పడుకొని ఇట్లా చేతులకు దండం పెట్టడం అనమాట.
సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు? సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావయ్యా? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూసితివి. రాజా, ఒక్కసారి గనక నేను నిజంగా గనక చంపాలి అని అనుకుంటే వస్త్రానికి బదులుగా నీ పీక గనక కోస్తే ఈ పాటికి గిజగిజ కొట్టుకొని చచ్చిపోయేవాడివే. దేవుడు నాకు అలాంటి అవకాశం ఇచ్చేశాడు. కానీ నువ్వు దేవుని వలన అభిషేకం పొందిన వాడివి. నేను ఆ దేవునికి భయపడుతున్నాను. కాబట్టి నిన్నేమి చేయను రాజా. నన్నెందుకు చంపుదాం అనుకుంటున్నావు? కుక్కలాంటి వాడిని నేను. అమ్మా, ఆ పదాలన్నీ కనుక తర్వాత చూస్తే చాలా తను తాను తగ్గించుకుంటాడు. అయ్యా, నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఏంటయ్యా? నేను మీ సేవకున్నయ్యా, మీ దగ్గర కుక్కలాగా పనిచేసినటువంటి ఒక సేవకున్నయ్యా. మీరేందయ్యా నన్ను ఇట్లా శత్రువులా భావిస్తున్నారు? నన్ను ఎందుకు చంపుదాం అనుకుంటున్నారయ్యా? నేను ఎప్పుడు కూడా మీ మంచి కోరుకునేవాడిని రాజా అని అంటున్నారండి. అమ్మా, ఎలా కనపడుతున్నాడు మీకు దావీదు ఈ సందర్భంలో? ఒక రకంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఎంత బంగారం రా దావీదు అనిపించింది. అమ్మా, ఎలా ఉన్నాడు దావీదు? అబ్బా, దేవుడు అంటే ఎంత భక్తో, దేవుడు అంటే ఎంత భయమో ఇలా ఉందండి. అప్పుడు సౌలుకి అర్థమైపోయి సౌలు ఏడ్చాడండి. అప్పటికప్పుడే ఏడ్చేసి, నాయన దావీదా, నువ్వు చాలా మంచోడువయ్యా, ఇంక నేను ఎప్పటికీ కూడా నేను నీ జోలికి రానయ్యా, నీ జోలికి ఎప్పటికీ రానయ్యా, ఇదిగో నేను ఎప్పటికీ రాను అని అన్నాడు. అన్న తర్వాత దావీదు ఆయన దారిన అతను వెళ్ళిపోయాడు, ఇతని దారిన ఇతను వచ్చేసాడండి. కానీ సౌలు ఆల్రెడీ ఎవరిని విడిచిపెట్టాడు? దేవుణ్ణి వదిలేసేసాడు కదా ప్రియమైన వారలారా. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దురాత్మని లోకంలో కలిసిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకి మరలా తిరిగి అదే ఆలోచన. అమ్మా, మనలో కూడా అప్పుడప్పుడు ఏమవుతుంటో తెలుసా? బాప్తిస్మానికి ముందు అదే పాపం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొద్ది రోజులు మాత్రం నేను దేవుడి కోసం బతుకుతాను, నేను దేవుడి కోసం బతుకుతాను. రోజులు గడుస్తున్న కొలది కూడా ఏమైపోతుంటది? రోజులు గడుస్తున్న కొలది కూడా మొదటిసారి పాపం చేసినప్పుడు, బాప్తిస్మం తర్వాత పాపం చేస్తే గజగజా ఉనికిన కాళ్ళు, గజగజా వణికినటువంటి చేతులు, ఒక చిన్న అబద్ధం ఆడిన, చిన్న దొంగతనం చేసిన, ఒక మరలా వ్యభిచారం చేసిన, ప్రతిదానికి భయపడేటటువంటి నువ్వు ఈరోజు భయం విడిచిపెట్టి హ్యాపీగా ఉంటున్నావు అని అంటే పూర్తిగా దేవుడు నీ నుండి తొలగిపోయాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారు. సౌలు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టాడు. మరలా తిరిగి ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదుని చంపాలి అని అనుకుంటున్నాడు. మరలా ఇంకొక మాట చూద్దామమ్మా, 26వ అధ్యాయము. మరలా దావీదుని వదిలిపెట్టటల్లా. అంత అవకాశం ఇచ్చినా కూడా దావీదుని నేను నీ జోలికి రాను, నువ్వు మంచోడివి అని చెప్పి సౌలు ఏడ్చి, దావీదు నిజంగా నువ్వు గొప్పవాడువయ్యా, నాకంటే కూడా నువ్వు శ్రేష్ఠుడువయ్యా, నువ్వు యెహోవా మాట కోసం శత్రువునైన నన్ను విడిచిపెట్టావు అని చెప్పినటువంటి ఈ సౌలు మరలా తిరిగి ఎవరిని చంపాలనుకుంటున్నాడు? మరలా తిరిగి అదే దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదు పరిస్థితి ఎంత గొప్పగా ఉందంటే ప్రియమైన వారలారా, 26వ అధ్యాయము 1వ వచనం. అంతటా జిఫీలు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి, దావీదు యెషిమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇజ్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను అని ఉందండి. ఏమంటే హంటింగ్ మాత్రం ఆపటల్లా. ఎవరు అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఈ దరిద్రుడు రానే వచ్చేసాడు, ఈయన్ని ఒక్క ఏటుకి వేస్తే కానీ నేను ప్రశాంతంగా బ్రతకలేను. మనం ఎన్నిసార్లు పక్కనోడిని చావాలని కోరుకొని ఉంటాం? ఇది రోజు నా మీద పడతనే ఉందమ్మా, రోజు నా మీద ఏడుస్తూనే ఉందమ్మా, రోజు నన్ను ఆడిపోసుకుంటూనే ఉందమ్మా, ఎప్పుడు చచ్చిద్దో ఈ పేడ నాకు ఎప్పుడు ఎరగడయిద్దో అని అనుకుంటారండి. దావీదు పరారైపోతున్నాడు. ఈ ప్రాంతాన్ని దాటి పెడితే ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక చోటకి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? జీపు అనేటటువంటి అరణ్యంలోనికి వచ్చేసారండి. సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యం మొత్తం కూడా అక్కడ దిగేసింది. వెతికి మరి నైట్ అయితే కామన్గా ఏం చేయాలా? పడుకోవాలిగా. పడుకునేటప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారు ఎక్కడ పడుకోవాలి? రాజుగారు ఏమో చివరినను, మిగిలిన వాళ్ళందరూ సెంటర్లో పడుకుంటారా? రాజుగారు ఎక్కడ పడుకోవాలా? రాజుగారి సెంటర్లో, రాజుగారి చుట్టూ ఒక వలయం లాగా అక్కడ ప్రధానమైనటువంటి సైన్యాధ్యక్షుడు, పెద్ద వాళ్ళందరూ కూడా అతని చుట్టూ. ఆ లేయర్ తర్వాత ఇంకొక సైన్యం,
ఇలా సుమారుగా చాలా లేయర్స్గా అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా వలయాలుగా పడుకున్నారు. ఎక్కడ? అరణ్యంలో ఒక టెంట్ వేసుకొని ఒక ప్లేస్ డిసైడ్ చేసేసి ఆ ప్లేస్ మధ్యలోనేమో రాజుగారు, ఆ రాజుగారికి నీటి బుడ్డి, ఒక వాటర్ బాటిల్ ఒకటి, ఒక ఈట ఎక్కడుంది? సౌలు గారి పక్కన. సౌలు గారి చుట్టూ కూడా ఇంకెవరున్నారు? ఇంకా కొంతమంది పెద్ద సైన్యాధ్యక్షులు అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అతని సైన్యాధ్యక్షుడి పేరు అబ్నేరు. ఏం పేరు చెప్పండి అందరూ? అబ్నేరు. అతను అందరూ కూడా వాళ్ళు నెక్స్ట్ వలయం. ఇలా వలయాలుగా పడుకున్నారు. నైటు ఆదమరిచి పడుకున్నటువంటి ఈ సమయంలోకి దావీదుకి మ్యాటర్ అర్థమైపోయింది. అయ్యో మనోడు మరలా ఇక్కడ కూడా వచ్చేసాడు అన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు దావీదు పక్కనున్న వాళ్ళని అడుగుతున్నాడు. నేను సౌలు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరు అడుగుతుంది? దావీదు. దావీదు ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. దావీదుని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ఈ దావీదు పక్కనున్నటువంటి అభిషై అని అంటారు అతని పేరు. ఏం పేరు? అభిషై. ఎవరు ఆయన అంటే అక్క కొడుకు. అక్క ఎవరు? సెరూయ అని చెప్పిన కదా. ఒక కొడుకు పేరు యోవాబు, ఇంకొక కొడుకు పేరు అభిషై. ఈ అభిషై అనేవాడు ఏం చేశాడంటే, మామయ్య నేను కూడా నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి పోదాంపా అని అన్నాడు. ఇద్దరం కలిసి పోదాంపా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా రావాలమ్మా? ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ సైన్యాన్ని దాటి లోపలికి రావాలి. తర్వాత సైన్యం ఈ సైనికులందరినీ దాటుకొని ఆ సైన్యాధ్యక్షుడిని దాటుకొని మధ్యలో ఎక్కడో సౌలు పడుకుంటే సౌలు దగ్గరకు రావాలండి. ఎంత డేరు ఉండాలి ప్రియమైన వారు? ఆలోచించండి. అంత డేరుగా వచ్చేటప్పుడు దగ్గరకు వచ్చేసారండి. మొత్తానికి దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ అభిషేక్ దావీదు చెవిలో ఒక మాట చెబుతున్నాడు. మామా నువ్వు ఎలా కూడా వేసేయవులే, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, ఈ సౌలు గాడిని ఒక్క దెబ్బకి నేను వేసేస్తాను, నాకు ఛాన్స్ ఇచ్చేసే చాలు అని అన్నాడు. అమ్మా ఇప్పుడు చూడండి, నువ్వు ఆల్రెడీ వస్త్రం కోసినందుకే నువ్వు గజగజ వరికినావు, నువ్వు వస్త్రం కోసేవాడు పేకేం కోస్తావు, నువ్వు తప్పుకో, నేను ఒక్క దెబ్బకి వేసేస్తా, మనకి ఈ దెబ్బతోనే నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, మేము పారిపోవాల్సిన అవసరం లేదు, అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాము, మన కుటుంబాలు విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మామ, ఒకసారి ఆలోచన చేయి అని చెప్పేసి అని అంటే దావీదు ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి ప్రియమైన వారలారా. ఎన్నో వచనమ్మా? చదవండమ్మా. 9వ వచనం. ముందు 8వ వచనం కూడా చూద్దామా? 8వ వచనం కూడా ఎవరు? అభిషేక్ అంటున్నాడండి. అభిషేక్ దావీదుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించును, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును. లేపేస్తామామా, ఒక్క గుద్దుకు చంపేస్తా అని అంటున్నాడు. అమ్మా ఇప్పుడు నువ్వు ఎట్లా తప్ప నువ్వు తప్పుకోవాలంటే అభిషేక్ ఏమనాలా? అరే కరెక్టేరా, నేను ఎట్లా తప్పలేకపోతాను, నేను ఇటు తిరుగుతాను వేసేసేరా, అవునా కదమ్మా? కానీ ఇతను దావీదు ఎంత మంచివాడు అంటే, ఎంత మంచివాడు ఆలోచించండి ప్రియమన్నారు. ఎందుకంటే దేవుడు అంటే అంత భయం అండి. 9వ వచనం. దావీదు నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని మొత్తును, అతడు అపాయము వలన సచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగును నేను చెయ్యకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాము రండని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని ఆ తర్వాత మంచి మాట రాసింది చూడండి, మంచి మాట రాసింది, అసలు అద్భుతమైనటువంటి మాట. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా అని ఉందండి. వాళ్ళు గాఢ నిద్రలోకి ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. అమ్మ ఎవరు పంపించారు? అంతమంది గాఢ నిద్రలో ఒక్కడికి మెలకు వచ్చినా కూడా దావీదు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కానీ దావీదు ఎవరు నమ్ముకున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు వెంటాడి ఏమంటే దావీదుకి ఎంత రక్షణగా ఉన్నాడో చూడండి. 3000 మంది సైనికులు అక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటే ఒక్కడికి కూడా మెలకువగా లేకుండా చేసి వారిని వారి మధ్యలోనే అతను నడుస్తున్నా కూడా ఏ ఒక్కడు దావీదును చూడకుండా ఎవరు జాగ్రత్త పడ్డారు? దేవుడు జాగ్రత్త పడ్డాడు. ఎందుకు జాగ్రత్త పడ్డారు? దేవుడు ఎందుకు అంత జాగ్రత్త తీసుకున్నారు? ఎందుకనంటే దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? ఇప్పుడు
దేవుడి చేతిలో ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నారు. మన జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా చాలా సార్లు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేస్తామండి. మనకు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం అయినా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయినా, ఆరోగ్య సమస్యలైనా, లేకపోతే సమాజంలో ఏదైనా సరే అయినప్పుడు మన జీవితంలో ఇంకా భయం కలుగుతుంది అని అంటే నువ్వు ఒక సంగతి అర్థం చేసుకోవాలి, నువ్వు దేవుడిలో లేవు. దేవుడిలో ఉంటే నీకు ఆ భయం ఉండదు. అర్థమవుతుందమ్మా? దేవుడిలో ఉంటే ఆ భయం ఉండదు. ఎంత డేరుగా వస్తున్నాడు అండి అతను, ఎంత డేరుగా వస్తున్నాడు. అంతమందిని దాటిదే మామ, ఇంతమందిలో ఒక్కడ కనుక చూసిందంటే మనం అనవసరం ఇద్దరం పోయి ఆడ చంపుతాం వాళ్ళని, 3000 మంది అంటే ఈజీగా పట్టుకుంటారు, మనల్ని చంపేస్తారు అన్న భయం లేదు వాళ్ళకి. ఎందుకు భయం లేదు అని అంటే ఎవరు నమ్ముకున్నాడు? ఆయన నమ్మకం. గొలియాతును కొట్టినప్పుడు నాకు ఆయనగా అడ్డగా ఉంచి, సింహం నా మీదకు వచ్చేసినప్పుడు అప్పుడే ఆయనగా కాపాడింది. ఇదిగో ఈ ఎలుగుబంటి వచ్చేసినప్పుడు కూడా కాపాడింది ఎవరు? ఆయనే కదా కాపాడింది. ఈ సౌలు బారి నుండి కూడా కాపాడేది ఎవరు? ఆయనే కాపాడతాడు. నీ జీవితంలో ప్రియమైన వారలారా ఏ సమస్య అయినా సరే దేవుడి అనుమతి లేకుండా రాదు. దేవుడి అనుమతి లేకుండా ఒక సమస్య కానీ, ఒక ప్రాబ్లం ఏది కూడా నీ జీవితంలోకి రాదు. అనారోగ్యం కానీ ఏది రాదు. ఒకవేళ వచ్చింది అని అంటే మాత్రం నువ్వు ఎవరికి చెప్పాలి? ఆయన అంటి పెట్టుకొని ఉంటే చాలా ధైర్యంగా ఉంటావండి. ఎలా ఉన్నాడండి? మీకు దావీదుని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బా, ఎంత గొప్పోడు రా బాబు దావీదు, ఎంత గొప్పవాడు. పక్కన పోయి ఆ నీళ్ల బాటిల్ని ఏమంటే ఈటని తీసుకొని దూరంగా పోయాడు, గట్టిగా అరిచాడు, మహారాజా అని అన్నాడు. పక్కన ఎవరున్నారు? సైన్యాధ్యక్షుడు అబ్నేరు ఉన్నాడుగా. అరా అబ్నేరు, రాజు ప్రాణాలంటే నీకు లెక్కలేదారా బిడ్డ? అసలు లెక్క ప్రకారం నేను అక్కడికి వచ్చి రాజుగారి ఈట ఏమైపోయింది చూడు ఒకసారి, రాజుగారి దగ్గర వాటర్ బాటిల్ ఏమైపోయింది చూడు, అది నా చేతికి వచ్చేసింది అని అంటే రాజు ప్రాణాలంటే నీకు లెక్క లేకుండా పోయింది. కాబట్టి నిన్ను చంపడంలోనే ఎలాంటి ఇది కూడా లేదు, కాబట్టి నిన్ను చంపేయవచ్చు అని వాళ్ళని గద్దించి రాజుగారికి మరలా దండం పెట్టి, రాజా మీరెందుకు రాజా నన్ను ఎతుకుతూ ఉన్నారు? నన్ను దయచేసి మీ శత్రువులుగా భావించొద్దు, నేను ఎప్పుడు మీలోనే ఉన్నాను, ఇదిగో నేను దేవుడికి భయపడుతున్నాను, మీ జోలికి నేను రాను రాజా అని చెప్పేసి అంత గొప్పగా బ్రతుకుతున్నటువంటి దావీదు. అమ్మా మీరు కూడా అంతే ఉన్నారు కదమ్మా. ఒకప్పుడు ఎలా బాప్తిసం తీసుకున్న రోజు ఎలా ఉన్నారు? అసలు ఎటు గదిలిచ్చినా సరే నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని అంటాం. ఇప్పుడు నువ్వు ఉంటేనే కష్టం యేసయ్యా అనే పరిస్థితి వచ్చేసి, ఎందుకు దేవుడి కోసం బ్రతకలేకపోతున్నారు? అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి అమ్మ. దావీదు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నటువంటి దావీదు ఎందుకు వచ్చిందో ఒక అనవసరమైన ఒక ఆలోచన వచ్చిందండి. ఒక ఆలోచన వచ్చింది. చూడండి అతను ఏమంటున్నాడు. 27వ అధ్యాయం మొదటి వచనం. 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు అని అంటున్నాడు. అమ్మా ఏమంటున్నాడు? నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును అని అంటున్నాడండి. ఎక్కడికి పోతాడంట? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఉన్నంతసేపు దేవుడిని అంటే మీరు దేవుడిని ఏం చేయాలా? దేవుడి పాదాలు పట్టుకోవాలి. దేవుడి పాదాలు పట్టుకుంటే ఆయన ఆ సమస్య గురించి ఆయన చూసుకుంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? మనకు విరోధి ఎవడండి? దేవుని పక్షాన్ని లేకపోతే నీకు అందరూ విరోధులే, గుర్తుంచుకో. పక్కనోళ్ళు కనుక నీ మీద గొడవ పడుతున్నారు అని అంటే దేవుడు నువ్వు విడిచిపెట్టావేమో. అర్థమవుతుందమ్మా? కాబట్టి అది బాగా గమనించుకోండి. దావీదు ఎంత గొప్పగా బ్రతికినటువంటి దావీదు అంతమందికి గాఢ నిద్ర కలగజేసి ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించినటువంటి దేవుణ్ణి విస్మరించాడు. సింహపు బారి నుండి కాపాడిన దేవుణ్ణి వద్దనుకుంటున్నాడు. ఇక్కడుంటే సౌలు చంపేస్తాడేమో. అసలు సౌలు ఎందుకు చంపుతాడు? నేను ఎవరి రెక్కల నీడనున్నాను? యెహోవా రెక్కల నీడనున్నాను. ఆయన రెక్కల నీడనున్నావు నువ్వు. ఆయన నిన్ను ఆల్రెడీ ఆయన ఒక కవచం లాగా నిన్ను హత్తుకొని దాచిపెట్టుకుంటున్నాడు. అలాంటి రక్షణను దాటి నువ్వు ఎక్కడికో పోతావు అనుకుంటే సమస్యలో నుంచి పారిపోవటం కాదు, ఆ సమస్యతో. మన వాళ్ళు చాలా మంది ఒక మాట అంటుంటారండి, బ్రదర్ శోధనలు బాగా వస్తున్నాయి, శోధనలు రాకుండా ప్రార్థన చేయండి నేనంట. శోధనలు రాకపోతే నువ్వు బ్రతికేది ఎవడైనా బ్రతుకు. శోధనలు వచ్చినప్పుడు ఎలా గెలవాలో దేవుణ్ణి అడగాలి. కానీ శోధనలు వచ్చినప్పుడు శోధనలు రావద్దు, మంచిదే, కానీ వచ్చినప్పుడు అస్సలే రావద్దు అనేది కాదు. వచ్చినా కూడా తండ్రి నేను ఎలాగైనా సరే మీలో బ్రతకాలి, ఆ సమస్య నాకు ఉన్నా కూడా ఆ సమస్యల్లో నేను మాత్రం మిమ్మల్ని అంటి పెట్టుకొని బ్రతకాలి అన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని పిల్ల, ఏ క్షణాన కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి.
దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడు ఎందుకు అనంటే ఇతని జీవితంలో ఇతనంతటి ఇతను తెలుసుకోవాలి. ఇతనికి ఎందుకు వచ్చిందో ఏమో ఆలోచన. సౌలు చంపేసేలా ఉన్నాడో, ఈ ప్లేస్ నుంచి నేను పారిపోతే బెస్ట్. ఈ ప్లేస్ నుంచి పారిపోతే సౌలు ఒకే ఒక ప్లేస్కు రాడు. ఎక్కడికి రాడు? ఫిలిష్తీయుల దగ్గరికి రాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫిలిష్తీయుల దగ్గర 5 రాజులు ఉంటారమ్మా. ఎంతమంది? 5 రాజులు ఉంటారు. 5 రాజులలోని ఒక్కొక్క రాజుని ఒక్కొక్క సర్దార్ అని కూడా అంటుంటారు. ఏమంటారమ్మా? సర్దారు అని కూడా అంటుంటారు. ఈ సర్దారులలోని ఒక సర్దారు పేరు ఆకీషు. ఏం పేరు అతని పేరు? ఆకీషు. ఆ ఏరియాకి పోయాడండి మనోడు. ఎవరమ్మా? మన దావీదు గారు పోయారు. దావీదు గారు పోయారంటే దావీదు గురించి పాట ఉందా ఒకటే? ఏం పాట? దావీదు 10,000 మందిని కూల్చెను సౌలు. ఈ పాట ఆ చుట్టుపక్కల అందరికీ ఫేమస్. ఈ కామన్గా శత్రువులు కూడా ఆ 10,000 మంది ఎవరు? ఆ ఫిలిష్తీయులే. ఈ పాట ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పుడైతే ఆకీష్ దగ్గరకు పోయాడో ఆకీషును చూసి గజగజ వణికిపోతున్నాడండి దావీదు. ఎక్కడికి పోయి? శత్రువుల దగ్గరకు పోవటమే మొదటి తప్పు. పోయిన తర్వాత శత్రువును చూసి ఏమైపోతున్నాడు? గజగజ భయపడిపోతున్నాడు. భయపడిపోయినప్పుడు ఎలాగ నా ప్రాణాన్ని కాపాడుకోవాలి? ఇప్పుడు దేవుడి గురించి లేదు ఆలోచన. ఆయన కాపాడతాడు లేదు అనే ఆలోచన లేదు. ఇంకొకటి లేదు. శత్రువు దగ్గరకు పోయాడు, భయపడుతున్నాడు. భయపడి ఏం చేశాడు అని అంటే ఇలా ఇలా వంకరగా తిరిగేసేసి గడ్డమంతా కూడా పక్కకు లాక్కొని గడ్డం నిండా కూడా సొల్లు గార్చుకుంటూ ఇలా 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 చూస్తున్నాడు పిచ్చోళ్ళలాగా. ఎవడు రైడు అని అన్నాడు రాజుగారు. అయ్యా మీకు తెలియదా? దావీదు తెలుసుగా, అప్పుడు మన గొలియాతు గాడిని చంపింది ఈడే అని అనంగంలోని. ఏంది అట్టయిపోయాడు? ఏం లేదు రాజా, పిచ్చెక్కినట్టుంది, అందుకోసం ఇలా ఉన్నాడు. అమ్మాయ ఈరోజు అట్ట ఒకట బయటపడ్డారు బాబు. అమ్మ ఈడు కనుక గుర్తుపెట్టినంటే నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అక్కడక్కడే తిరుగుతున్నాడు. తిరుగుతూ ఏకంగా ఆకీష్ దగ్గరికి మంచిగా వాళ్ళతోని మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎవరి దగ్గర? ఫిలిష్తీయుల రాజ్యంలోనికి పోయి ఫిలిష్తీయుల మన్నన పొందుతూ ఆ ఆకీషు అనేటటువంటి రాజు యొక్క మన్నలను పొందుతూ అతనికి ఏకంగా బాడీ గార్డుగా ఉండటానికి ఇష్టమైపోయాడు. ఎవరికి? ఒకప్పుడు గొలియాత్ అనేవాడు వచ్చి తొడగొట్టి మీ రాజ్యంలో అసలు దేవుడు అనేవాడు లేడా, అతనికి శక్తి లేదా, మీరు రండిరా అని అంటే అప్పుడే ఎలా ఉన్నాడమ్మా? నిక్కరేసుకునే వయసులోని ఒక చిన్న కర్ర పట్టుకొని వాణ్ణి గద్దించి సున్నతి లేనటువంటి నువ్వు జీవం కలిగినటువంటి నా దేవుణ్ణి, నా దేవుని సైన్యాలను నువ్వు నిందించేది అని నీ బాడీని ఏం చేస్తాను? నిన్ను ఖండాలుగా నరికి నీ శరీరాన్ని ఆకాశంలో ఉన్న పక్షులకు ఆహారంగా విసిరేస్తానన్న దావీదు ఫిలిష్తీయుడు యొక్క బాడీని ఆకాశంలో ఉన్న పక్షులకి ఆహారంగా విసిరేస్తానన్న దావీదు ఇప్పుడు ఎవరి పక్కన పోయిండు? ఆ ఫిలిష్తీయుల బాడీ ఏమంటే ఆ ఫిలిష్తీయుల రాజు యొక్క బాడీనే కాపాడటానికి అంగరక్షకుడుగా తయారైపోయాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. రాజు దగ్గర పోతున్నాడు, వాడిని కొడుతున్నాడు, ఆ చుట్టుపక్కల కొడుతున్నాడు. రాజు దగ్గరకు వస్తున్నారు, అయ్యా నమస్కారం అంటున్నాడు. ఈ రాజు కూడా ఒరే దావీదు మన దగ్గరే ఉన్నట్టుండో, సౌలుకి దావీదుకి ఏదో గొడవ అయినట్టుంది. మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంతే చేస్తారు. చర్చిలో గొడవ అవుతారు. ఈ చర్చిలో గొడవ పడి ఎవరికి పక్కన పోతారు? ఒక అన్యుడి దగ్గర పోయి మీ ప్రాబ్లమ్స్ అన్ని వాడికి చెప్తారు. వాడెవడు? వాడు దేవుడు లేనటువంటి వాడు. మీరిద్దరూ గొడవ పడటమే పెద్ద తప్పు, పైగా వాడి దగ్గరకు పోవటం రెండో తప్పు. ఏమంటే సౌలు దావీదు ఇద్దరు గొడవ పడ్డారన్న సంగతి ఆకీషుకు తెలిసింది. దావీదు ఇప్పుడు ఎలాగైనా సరే మేము చెప్పినట్టుగా ఉంటాడు అని అనుకున్నాడు. సుమారుగా 16 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరం 4 నెలలు అక్కడే ఉన్నాడు. అమ్మ ఎన్ని రోజులు? 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 4 నెలలు ఉన్న తర్వాత ఈ 5 సర్దారులు అందరూ కలిసేసి ముగింపుకి వచ్చేద్దాం. ఈ 5 సర్దారులు అందరూ కలిసేసి సౌలు మహారాజు మీదకి యుద్ధం ప్రకటించారండి. ఇంతకుముందు సౌలు గురించి మనోడు ఏం చెప్పాడు? అవి వస్త్రం కోసినమ్మటనే అమ్మో ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా చేత అభిషేకం నొందినటువంటి ఈ మహా గొప్పవాడి వస్త్రమున నేను కోసింది అని ఏడ్చిన దావీదు, అతన్ని చంపితే నేను చంపను, మిమ్మల్ని చంపనివ్వను అని చెప్పేసి దేవుడే చూసుకుంటాడని చెప్పినటువంటి ఈ దావీదు ఈ ఫిలిష్తీయుల 5 సర్దారులందరూ కలిసి యుద్ధం స్కెచ్ గీసి ప్లాన్ చేసి సౌలు మీదకి, యోనాతాను మీదకి, ఇజ్రాయేలీల సైన్యం మీదకి యుద్ధం అనేది ప్రకటించినప్పుడు ఈ ఆకీష్ దగ్గరికి వెళ్ళి నేను కూడా వస్తానండి మీతో పాటు అన్నాడు.
అమ్మా ఎక్కడికి వస్తాడంట మనోడు, నేను కూడా వస్తానండి అంటాడు. చూడండి ఏమంటున్నాడు 29వ అధ్యాయము 29వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, ఏమంటే ఇక్కడ యుద్ధం రెడీ అవుతున్నారు, యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు ఈ 5గురిలోని ఒకటితోనే సఖ్యత ఉంది మనోడికి. ఎంతమందితో? ఆకీష్ అనే వాడితో మాత్రమే సఖ్యత ఉంది. ఈ 4 సర్దారులు మిగిలిన వాళ్ళు కూడా ఇతని దగ్గరకు వచ్చేసి 5గురు కలిసి యుద్ధం రెడీ అయిపోయారు. యుద్ధానికి రెడీ అయిన తర్వాత ఈ 4 కలిసి ఆకీష్తోని మాట్లాడారు. ఏవైనా నీ పక్కన ఎవరు ఉంటున్నారు, ఎవడెవడు అని అంటే, ఎవరో కాదు, సౌలుకి శత్రువు అయిపోయాడు దావీదు, ఇప్పుడు దావీదు మన పార్టీయే అని అన్నాడు. ఇప్పుడు దావీదు ఎవరి పార్టీ? మన పార్టీయే. నీకు బుర్ర ఉందా బుర్ర లేదా? ఏకంగా వాడు ఒక రాయితోనే గొలియాత్ అంతటోని నేల కూల్చేశాడు. పొరపాటును కనుక అక్కడికి పోయిన తర్వాత తన ప్రజల గురించి గనక అమ్మో వీళ్ళు నా వాళ్ళు అన్న ఆలోచన కనుక వచ్చిందంటే అటు నరకటం వదిలిపెట్టి ఇటు తిరిగిండి అనుకో, మన తలకాయల పుచ్చకాయలు ఎగురుతీరా బాబు, నీకు దండం పెడతాం, ఆ దావీదుని నమ్మితే నువ్వు తర్వాత ఏదైనా చేసుకోపో, నువ్వు దయచేసి దావీదుని ఎలగొట్టు అని అన్నారు. అన్న అంటనే అమ్మా ఇప్పుడు దావీదు ఎవరి దగ్గర ఉన్నాడు? ఆకీష్ దగ్గర ఉన్నారు. మిగిలిన 4 ఎవరికి చెప్పారు? ఈ ఆకీష్కి చెప్పారు. దావీదును మాత్రం వద్దు నాయనా, నీకు దండం పెడతాం, దావీదు వాళ్ళ మనిషి, పొరపాటును కనుక అక్కడికి పోయి వాళ్ళ మనిషి అని అర్థమై మనల్ని తెగ నరకటం మొదలు పెడితే మనం ఎక్కువ చస్తాం, కాబట్టి దావీదుని తేవద్దు, దావీదుని ఇంటికి వెళ్ళగొట్టు అని అనగానే దావీదుని ఆ రాజు పిలిచాడండి. ఆకీష్ ఏ రాజు దగ్గర అయితే 16 నెలలు ఉన్నాడో ఆ రాజు అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత అతను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థవంతుడు అయి ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. అయ్యా నాకు నువ్వంటే ఇష్టమే, నువ్వు చాలా మంచివాడివే, నాకు ఎలాంటి కీడు చేయలేదు, నాకు చాలా నమ్మిన పంటలా ఉన్నావు, నాకు చక్కగా కూడా అన్ని రకాలుగా ఉన్నావు, నిన్ను యుద్ధానికి తీసుకుపోవడం నాకు ఇష్టమే. ఇప్పుడు అంటే దావీదు కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉండడా లేదా? ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరి మీద చేయాలా? సౌలు మీద చేయాలి. మొదటిది ఎవరిని తెగ నరకాలా? సౌలునే తెగ నరకాల. లేకపోతే ఇంకెవరిని తెగ నరకాల? సౌలు కొడుకు యోనాతానుని తెగ నరకాల. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న సైనికులను తెగ నరకాలి. ఈ సైనికులందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుడు ఎవరు? యెహోవా. యెహోవా వాళ్ళ తరపున యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ మీదకి ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు వెళ్తున్నారు. ఆ ఫిలిస్తీన్ల పక్షాన ఏకంగా దేవుడితో యుద్ధం చేయడానికి ఎవరు బయలుదేరాడు? అబ్బా, వండర్ఫుల్ గ్రోత్ కదండి. అంటే పడిపోయిన సంగతి కూడా దావీదుకి అర్థం కావట్లేదు. మనం కూడా అంతేనమ్మా, దేవుళ్ళో ఉంటాం, దేవుళ్ళో ఉన్నట్టే ఉంటుంటాం. చిన్నగా టీవీలు స్టార్ట్ అవుతాయి, చిన్నగా సీరియల్ స్టార్ట్ అవుతాయి, పక్కన సోది కబుర్లు స్టార్ట్ అవుతాయి, పక్కన ఉన్నటువంటి వాళ్ళ టెంప్టేషన్స్ స్టార్ట్ అవుతుంటుంటాయి. వాళ్ళని చూసేసి వాళ్ళకి టీవీ ఉంది, వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి బంగారం ఉంది, వామ్మ వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఒరే నువ్వు దేవుడిని నమ్మినోడివిరా. అది ఒకప్పుడు, ఇప్పుడు అది పోయింది. లోకంలో కలిసిపోతున్నావు, క్రమక్రమంగా కలిసిపోతున్నావు. అసలు నువ్వు దేవుళ్ళలోంచి జారిపోతున్నావు అన్న సంగతి కూడా నీకు తెలియటం లేదు. దావీదుకి ఏమైనా తెలుస్తుంది? ఎప్పుడో ఏకంగా 16 నెలలు ఉన్నాడు. నేను యెహోవాని, నేను దేవుడిగా కలిగినటువంటి గొప్ప వ్యక్తిని, నేను నా దేవుడు యెహోవా, అలాంటి దేవుడు చేసే యుద్ధంలోని ఆయనకి వ్యతిరేకంగా నేను కత్తి పట్టడం అని బాధపడాలండి. యెహోవా చేత అభిషేకము నొందినటువంటి సౌలు నేను ఇప్పుడు నరకాల అని అనాలా యాక్చువల్గా. కానీ ఎంత దిగజారిపోయాడు అని అంటే, ఎందుకనంటే లోకంలో కలిసిపోతుంటే ఉంటుంది ప్రియమైన వాళ్ళు. అమ్మ వ్యభిచారం చేసేవాడిని చెప్పుతో కొట్టినా కూడా కట్టేసి చెప్పుతో కొడతా ఉంటుంటారు. కొట్టినా కూడా వాడికి అయినా సరే దాన్ని మానలేడు. ఇంట్లో ఉన్నటువంటి భార్య కిరసనాయలు పోసుకుంటానంటుంది, అయినా సరే ఆమెను వదలలేడు. ఎందుకు? మోజు ఎక్కువగా ఉంది. పాపంలో దిగిపోతే అంతే ప్రియమైన దేవుని పిల్లల. మా పాపంలో దిగిపోతే పాపాన్ని ఆపి దేవునితో బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. దేవుని తట్టుకు తిరగాలి. నీ జీవితంలో గనక పోరాటాలు జరుగుతూ ఉంటే దేవుని తట్టుకు తిరిగి దేవుని సహాయం అడిగితే దేవుడు తప్పకుండా కూడా చూస్తాడు. దావీదుకి అది ఏమి సోయలేదు. ఏకంగా ఆకీష్ దగ్గరకు పోయి, అయ్యా నేను నీ దగ్గర నమ్మిన వంటలా ఉన్నాను. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం ఏమంటున్నాడు? అయ్యా నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా అని అంటున్నాడు. ఎవరిని పట్టుకొని? నా ఏలిన వాడు అంటే అర్థం ఏంటిది?
నాకున్నటువంటి అధికారి అని ఈయన ఏలిన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి శత్రువును తగిలి ఏమంటున్నాడు? నా ఏలిన వాడవగు రాజా అని అంటున్నాడు. నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు అని అంటున్నాడు. నీ శత్రువులు అంటే ఆకీష్ శత్రువులు ఎవరు? ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలు ఇప్పుడు నీకే కాదు, నాకు శత్రువులే. అబ్బా, నాకు శత్రువులే, నాకు శత్రువులే. నీ శత్రువులతో నువ్వు యుద్ధానికి వెళుతూ నన్ను నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నువ్వు నన్ను వద్దంటున్నావా అని అంటున్నాడండి. అమ్మా, అర్థమవుతుందా? అంటే ఎంత చీకటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకేమన్నాడు? నీ వద్దకు వచ్చిన నేటి వరకు నీ దాసుడునైనా నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగిన. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. అయ్యా, నువ్వేమనుకోవద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ వీళ్ళు వద్దంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోవంటున్నా. ఈ ఒక్కసారికి నువ్వు వదిలేసేసి నేను చూసుకొని వచ్చేస్తాం అని అంటే అక్కడి నుంచి యుద్ధంలో నుంచి వెనక్కి వచ్చేసాడు. ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరికి 3 రోజులు టైం పట్టింది జర్నీ చేయడానికి. మరి ఇతనితో పాటు ఎవరున్నారు? దావీదు ఒక్కడేనా? దావీదుతో పాటు ఇంకొక 600 మంది ఉన్నారు. ఈ 600 మంది వీళ్ళందరూ యుద్ధానికి రెడీ అయ్యారు. వాళ్ళు వద్దన్నారు. వీళ్ళు మొత్తం వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి వాళ్ళకున్నటువంటి ఆ గ్రామానికి వచ్చేసరికినే ఆ ఊరు మీదకి ఆల్రెడీ ఒక దోపిడీ జరిగింది. ఆ ఊరు మీదకి ఒక దాడి జరిగింది. అమాలేకీలు అనేటటువంటి జాతి వచ్చి దావీదు అతని అనుచరులు ఏ గ్రామంలోనైతే ఉంటున్నారో ఆ గ్రామం మొత్తానికి నుప్పు పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి ఆస్తులు మొత్తం దోచుకున్నారు. వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని ఎత్తుకొని అక్కడి నుంచి ఊరు మొత్తం వల్లకాడు చేశారు. ఊర్లో ఎవరిని కూడా లేకుండా మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉందో చూడండమ్మా. 30వ అధ్యాయం ముగించేసుకుందాం. దావీదును అతని జనులను మూడవ దినమందు 30వ అధ్యాయం అమ్మా, 30వ అధ్యాయము. వచ్చిరి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లోగు మీదను పడి కొట్టి వారిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారు అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి అని అన్నారండి. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మొత్తం బాగొట్టేశాడు. ఇప్పుడు మొత్తం దేవుడు అనుమతి లేకుండా ఏమైనా జరిగిద్దా? మీ ఇంట్లో కనుక ఏదైనా జరిగింది అని అంటే ఫస్ట్ పర్మిషన్ ఎవరు కావాలి? దేవుడు పర్మిషన్ ఇస్తేనే మీ ఇంట్లో జరిగింది. నీ జీవితంలో కనుక ఒక కష్టం వచ్చేసిందంటే ఫస్ట్ పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇస్తేనే వచ్చింది. ఆ దెబ్బ అప్పుడప్పుడు మనకి స్పృహ లేకుండా పడిపోయారనుకోండి, పక్కన వాడు ఏం చేస్తారమ్మా? వాళ్ళు చెంప మీద పెట్టిన కొడతారు. కొట్టినప్పుడు వీడు గదిలాడు అని అంటే వాడు బతికున్నాడు. కొట్టిన తర్వాత కదలలేదంటే కొట్టడం అవసరం అమ్మా. స్పృహ లేకుండా కోల్పోతే ఇక్కడ ఏం చేస్తారు? ఇంజెక్షన్ పొడుస్తారు. పొడిచినప్పుడు వీడికి కనుక నొప్పి అనిపించిందంటే వీడు బతికున్నట్లు లెక్క అమ్మా. కాబట్టి నిన్ను బాగు చేయాలి అని అంటే నిన్ను గాయపరచాలి. నిన్ను బాగు చేయాలి అంటే నీకు నొప్పి కలిగేలా చేయాలి. దావీదు 16 నెలలు అక్కడ ఉండి అసలు దేవుణ్ణి విడిచిపెట్టాడు. దావీదు మరలా తిరిగి వచ్చే ఛాన్స్ లేకుండా పోతుంది. దావీదుని ఎంతకాలమని వదిలేస్తాం చెప్పు? నీ పేరు నా పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతిసారి వాళ్ళు బాధపడుతున్నారు. నిన్ను మరలా తిరిగి రప్పించాలి అని అంటే నిన్ను ఖచ్చితంగా కొట్టాల్సిందే, నిన్ను గాయపరచాల్సిందే, నిన్ను బాధ పెట్టాల్సిందే. ఆ నొప్పిలో నుంచి నువ్వు మరలా తిరిగి దేవుని తట్టుకు తిరుగుతామేమో. దావీదుని ఒక్కసారి ఆలోచించాడండి. తనకున్నటువంటి ఆస్తులు, తనకున్నటువంటి భార్య పిల్లలు మొత్తం, ఇతని దగ్గర ఉన్నటువంటి అనుచరులు, ఇతనికి ఎలా ఉంది? నాకేమైంది? ఇప్పుడు సౌలు చంపటం లేదు, నన్ను నమ్ముకొని 600 మంది ఉన్నారు. ఈ 600 మందితో పాటుగా నాకు బలం ఉంది, నాకు భార్యలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికి మించి ఈ రాజు దయ ఉంది. ఇక నేను ఇక్కడే స్థిరపడిపోతే పోలే అని అనుకుంటున్నాడు. నేను దేవుడిని విడిచిపెట్టాను అన్నటువంటి సోయిలో లేడు ఇతను. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏ సంపాదనలు చూసుకొని, ఏ భార్య పిల్లలను చూసుకొని అయితే ఇతను సుఖంగా ఉంది అనుకుంటున్నాడు, మొత్తాన్ని దేశపై ఏం చేశాడు? అమాలేకీయుల చేతికి అప్పగించేశాడు. మొత్తం వచ్చి చూసేసరికి ఊరంతా కూడా కాలిపోతూ ఉంది. దావీదు ఎలా ఏడ్చాడో చూడండి అమ్మ. 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి
లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అని ఉందంటండి. అమ్మా, ఎలా ఏడ్చాడంట దావీదు కానీ, దావీదుతో పాటు ఉన్నటువంటి జనం కానీ ఎలా ఏడ్చారంట? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఇజ్రాయేలు వారైన అహినోయు, కర్మేలియుడైనటువంటి నాబాలు భార్య అబీగయలును అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను అని ఉందండి. బాగా ఏడ్చేశాడు. ఏడ్చిన తర్వాత పక్కనున్నారు జనం అందరూ కూడా, అసలు మనకి ఈ కర్మేందిరా బాబు, ఈయన నమ్ముకొని మనం ఇక్కడికి రావటం ఏంది, సౌలు ఈయన వీళ్ళిద్దరు గొడవ పట్టడం ఏంది, ఇతను నమ్ముకొని మనం ఇక్కడికి రావటం ఏంది, మన సొంత ప్లేసులను వదిలిపెట్టేసేసి శత్రువుల దగ్గర మనం బ్రతకటం ఏంది, ఏకంగా వచ్చేసరికి ఈతను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం మూలంగా మన భార్యలు పోయారు, మన పిల్లలు పోయారు, మన ఆస్తులు పోయినాయి. వీటన్నిటికీ కారణం ఎవరో? ఈ దావీదే. ఒకప్పుడు ఎవరైతే జేగొట్టినటువంటి అదే జనం మొత్తం ఎదురు తిరిగారండి, మొత్తం తల ఒక రాయి పట్టారు. దావీదుని ఇప్పుడు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకో ఎదురు తిరిగారు మొత్తం కూడా. ఇప్పుడు దావీదు ఎలా అయిపోయాడండి? భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, దిక్కులేనటువంటి స్థితిలోనికి ఒంటరైపోయాడు. ప్రేమైన దేవుని పిల్లలు, నీ జీవితంలో దేవుడు నిన్ను దారి మరల్చటం కోసం, దేవుని తట్టు తిరగటం కోసం నిన్ను ఒంటరిని చేస్తాడు. అప్పుడప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకు అందరూ దూరం అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నేను ఒక్కదాన్ని అయిపోయాను, నేను ఒంటరిని అయిపోయానని నీకు అనిపిస్తే దేవుడు నీ పక్కనే ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. పక్కనే ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దావీదు ఇప్పుడు ఒంటరి అయిపోయాడండి, ఒంటరి అయిపోయాడు. ఇటు పక్క చూస్తే రాజు అనేవాడు లేడు, అటు పక్క సైన్యం లేదు, వాళ్ళేమో యుద్ధంలో బిజీ, ఈ జనమేమో మిగిలినటువంటి 600 నాకు శత్రువులు అయిపోయారు. ఇటు పక్క చూస్తేనేమో భార్య పిల్లలు లేరు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు లేదు, ఎలాంటి క్లూ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒక్కసారిగా గుండెలు అవిసిపోయేలా అరిసి దేవుడికి వైపు అప్పుడు గుర్తుకొచ్చాడండి దేవుడు. అప్పుడు గుర్తుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నీ జీవితంలో ఎప్పుడు గుర్తుకొస్తాడో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అప్పుడు గుర్తుకొచ్చేసేసి వెంటనే అబ్యాతారు అనేటటువంటి ఒక యాజకుడిని పిలిచి, అయ్యా, మనం పోయినటువంటి సంపదలను నన్ను కొడితే కొడుతురుగా నికులే, ముందు దేవుని ఇప్పటికైనా సరే ఆ దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని తట్టుకు తిరగకపోతే మన జీవితాలకి పరమార్థం లేదు, మన జీవితాలకు అర్థం అనేది లేదు. ఇప్పుడైనా సరే ఆ దేవుని తట్టుకు తిరగకపోతే ఇక నేను సమస్తాన్ని కోల్పోయాను, నాకున్నటువంటి అన్నీ కోల్పోయాను, నేను దిక్కులేనటువంటి ఒంటరినైనాను. ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను కాపాడింది ఆయనే. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది, నేను ఆయన్ని విడిచిపెట్టి నేనేం కోల్పోయానో నాకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుణ్ణి ఒక్క మాట్లాడకవా, నేను దేవుని తట్టుకు తిరుగుతాను. దేవా, నువ్వు నాకు సహాయం చేయి దేవా, నాతో మాట్లాడు దేవా, నా వైపు ఒక్కసారి చూడు దేవా అని చెప్పేసి దేవుని బ్రతిమలాడాడు. దేవుని బ్రతిమలాడిన అంటేనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రియమైన ఏమంటే మీరు బాగా గమనించండి, 16 నెలలు అసలు దేవుణ్ణి పక్కన పడేసినటువంటి ఈ దావీదు ఒక్క సెకను దేవుని వైపు తిరగగానే నీ తండ్రి దినమంతా చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన వారు, ఎప్పుడు ఆయన వైపుకు తిరిగితే నీకు సమాధానం ఇవ్వటం కోసం, నీ వైపుకు ఆయన చూడటం కోసం, నీతో మాట్లాడటం కోసం ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. దావీదు ఒక్క సెకండ్లోనే దేవుని తట్టుకు తిరిగాడు. దేవుడు వెంటనే, ఎరా దావీదు, నువ్వు 16 నెలలు నన్ను విడిచిపెట్టావు, శత్రువులతో చేతులు కలిపావు, ఏకంగా నా ప్రజలను చంపుదాం అనుకుంటున్నావు అని పక్క తీర్చుకోవాలనుకోలేదు. ఆయన, నువ్వు నా తట్టుకు తిరగటమే నాకు చాలా ఆనందం, నువ్వు నా తట్టుకు తిరగటమే, నేను నిన్ను కోల్పోవటం నాకు ఇష్టం లేదయ్యా, నేను కోల్పోవటం నాకు ఇష్టం లేదు, నీ పేరును నా జీవ గ్రంథంలో నుంచి తుడిచేసుకోవటం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదయ్యా. బయలుదేరండి, ఇదిగో ఎవరెవరైతే మీ భార్యలను, మీ పిల్లలను, మీ సంపదలను మొత్తం దోచుకొని వెళ్తున్నారో వాళ్ళు దొరికేలాగా నేను చేస్తాను, బయలుదేరండి అని చెప్పి ఒక దిక్కు చూపించేస్తే వీళ్ళు మొత్తం కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. స్పృహ లేకుండా ఉన్నటువంటి అతన్ని పిలిచేసి వాడికి అన్నం పెట్టి సోయి వచ్చేలాగా చేసి, అరే ఎవడెవరా నువ్వు ఏంటి అని అంటే, అయ్యా మేము అమాలేకీయుల సైన్యంలో ఉన్నటువంటి నేను ఒక ఐగుప్తీయుడిని, వాళ్ళందరం కలిసి ఇదిగో పలానా చోట దాడి చేసినాం, ఈ ఊరి మీద దాడి చేసిన అనగలను, ఆ ఊరు మాదే అని అనగలను. భయపడిపోయాడు అతను. భయపడిపోయా, నువ్వు కనుక నన్ను చంపను అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను చెప్తాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను చెప్తాను, నువ్వు చంపనని కనుక మాట ఇస్తే అంటే నేను చంపనులే రా అనంటే మరలా తిరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళ మీద యుద్ధం చేసి ఏ సంపదలనైతే ఎవరిని తన సొంత వారిని ఎవరినైతే పోగొట్టుకున్నాడో అన్నిటినీ, తన పిల్లలను, తన భార్యను, తన ఆస్తులను మొత్తం కూడా ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా మొత్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అన్నింటికి మించి ఎవరి చేతిలోకి వచ్చేసాడు? దేవుని చెంతకు తిరగటం అనేది చాలా ప్రాముఖ్యకరం. ప్రియమైన వారు,
నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఒకవేళ కనుక దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్టయితే ఒకసారి దేవుని తట్టుకు తిరగండి.